సహించాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే, మనము చేయని పరిస్థితులు మన మీద పడతా ఉన్నప్పుడు, మనము చేయనివి మనం చేశామని, మనము అననివి మనం అన్నామని, మనం ఏది కాదో అది మనమే అని మాట్లాడతారే, అప్పుడు బాధ కలుగుతుంది. అవునా కదా అండి? చేస్తే చేసిన వాళ్ళే భరించట్లేదు, కానీ చెయ్యనప్పుడు, అననప్పుడు, అలా కానప్పుడు మనం అనేది ఒక ఉద్దేశంతో ఉంటుంది. దానికి 10 అర్థాలు తీస్తారు. అసలు వాటికి మనం అనుకున్న దానికి పొంతనే ఉండదు కొన్నిసార్లు. అలాంటప్పుడు ఏం వాడాల్సి వస్తుందంటే, సహనము చాలా వాడాల్సి వస్తుంది. సహిస్తూ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, చాలా నలిగిపోతామండి. సహించే పరిస్థితి అది ఒకవేళ బంధువుల వలనైనా, సొంత భర్త వలనైనా, కుటుంబీకుల వలనైనా, స్నేహితుల వలనైనా, ఉద్యోగ స్థలంలో అయినా సహనము మనం వాడాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది.